ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి ఎల్ఎన్జేపీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సాయంత్రం 6:52 టైంలో పేలుడు సంభవించినట్లు తెలిపారు పోలీసులు. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ సిగ్నల్ దగ్గరికి నిదానంగా వచ్చిన కారులో ఒక్కసారిగా పేలుడు జరిగిందని చెప్పారు. ఈ పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నట్లుగా తెలిపారు. అదేవిధంగా దర్యాప్తు బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. అలాగే ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు ఢిల్లీ పోలీసులు. మరోవైపు పేలుడు జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న పలు బైక్లు, కార్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు భారీ పేలుడుతో ఢిల్లీలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు బృందాలు క్లూస్ టీమ్ విచారణ ప్రారంభించాయి. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న పేలుడు ఘటనపై ఆరా తీశారు ప్రధాని మోదీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అలాగే దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇక పేలుడుపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, ఢిల్లీలో పేలుడుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హార్ట్లాండ్ ఏరియా రెడ్ ఫోర్ట్ దగ్గర పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 13 మంది మరణించినట్టుగా సమాచారం ఉంది. ఒక 30 మంది వరకు కూడా గాయాలపారయ్యారు. వారిని ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి తరలించి వారికి అవసరమైనటువంటి చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఎల్ఎన్జేపీకి వెళ్లారు. అక్కడ ఢిల్లీ సిపితో పాటు ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులతో చర్చించారు. ప్రస్తుతం బాధితులకు సంబంధించినటువంటి కండిషన్ ని వారి దగ్గర నుంచి అడిగి తెలుసుకోవడంతో పాటు బాధితులను పరామర్శించారు. ఇక నెక్స్ట్ బ్లాస్ట్ సైట్ కి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఘటన జరిగిన తర్వాత ప్రధాని మోడీ అమిత్ షాకి ఫోన్ చేసి ఇష్యూకి సంబంధించి, ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. దానికంటే ముందు ఐబీ చీఫ్ తో పాటు ఢిల్లీ సిపి, ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి శాంతి భద్రతల అన్ని కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయి. దాంతో ఆయన నేరుగా ఢిల్లీ సిపి దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని అడిగి తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు స్వయంగా ఆయనే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్తున్నారు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ ని కూడా వేగవంతం చేసింది. ఇప్పటికే ఎన్ఐఏతో పాటు ఎన్ఎస్జీకి సంబంధించినటువంటి బృందాలు బ్లాస్ట్ సైట్ కి చేరుకున్నాయి. వారితో పాటు ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, అలాగే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి టీం, మొత్తంగా అన్ని ఏజెన్సీస్ కు సంబంధించిన దర్యాప్తుకు సంబంధించినటువంటి అన్ని ఏజెన్సీకి సంబంధించిన బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. క్లూస్ అన్ని కూడా తీసుకుంటున్నాయి. వాటితో పాటు సీసీటీవీ ఫుటేజ్ అనేది కూడా చాలా కీలకం కాబోతా ఉంది. అది మూవింగ్ అవుతున్నటువంటి కారే బ్లాస్ట్ అయిందనేటువంటి అంశాన్ని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. I-20కి సంబంధించినటువంటి కారు, దాంట్లో 3 వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో ఉన్నటువంటి వారు పేలుడు దాటికి వారు కూడా మరణించినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి, ఎందుకంటే 2 కోణాలున్నాయి. ఒకటి, ఏదైనా ఉగ్రదాడి జరిగిందా, లేకపోతే స్లీపర్ సెల్స్ ఏమన్నా ఈ దాడికి పాల్పడ్డాయా? ఎందుకంటే 2-3 రోజుల నుంచి కూడా ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి అనేక ఉగ్ర కుట్రలను కూడా భగ్నం చేసినటువంటి సినారియోస్ ఉన్నాయి. ఇక దాంతో పాటు ఏదైనా ప్రమాదమా? ఎందుకంటే ఢిల్లీలో సిఎన్జికి సంబంధించినటువంటి వాహనాల వినియోగం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో సిఎన్జి గ్యాస్ సిలిండర్ కనుక పేలినట్లయితే కూడా ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ చేపడుతూ ఉన్నారు. మొత్తంగా అన్ని కోణాల్లో కూడా పేలుడు సంభవించినటువంటి ఘటనకు సంబంధించి అన్ని యాంగిల్స్ లో కూడా విచారణ అనేది కూడా చేపట్టబోతున్నామంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా చేపట్టబోతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏజెన్సీస్ కూడా రంగంలోకి దిగాయి.
దానికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించి ముమ్మరం చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా కారు దగ్ధం అవడంతో, పేలుడు సంభవించడంతో దాని దాటికి చాలా వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి వెహికల్స్, ముఖ్యంగా లాల్ కిలాకు సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ సంబంధించి గేట్ నెంబర్ 1 దగ్గర బయట ఉన్నటువంటి అద్దాలు కావచ్చు అవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అలాగే దాని పక్కన ఉన్నటువంటి షాప్స్ కూడా ఈ మంటలు అనేది కూడా అంటుకోవడంతో అవి కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే న్యూట్రలైజ్ చేశారు. దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. అయితే ఉగ్ర కోణంకు సంబంధించే ఎక్కువగా ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. దాని చుట్టూనే ఎక్కువగా ఫోకస్ అంతా కూడా నడుస్తోంది. ఎందుకంటే 2-3 రోజుల నుంచి కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు సంబంధించి ఎన్కౌంటర్ జరగడం, అలాగే ఈ రోజు ఫరియాబాద్ లో 8 మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయడం, వీటన్నింటి లింకింగ్ ఏమన్నా ఉందా అనేటువంటి కోణంలో చర్చ అనేది కూడా నడుస్తూ ఉంది. ఇక బీహార్ కు సంబంధించినటువంటి ఎన్నిక కూడా రెండో విడత సంబంధించినటువంటి ఎన్నిక కూడా రేపు ఉంది. కాబట్టి వీటన్నింటి కోణాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి దేశంలో శాంతి భద్రతలకు సంబంధించి అల్లకల్లోలం సృష్టించే కుట్ర ఏదైనా ఉందా అనేటువంటి కోణాల్లో కూడా విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పటికే ఈ దాడిని దృష్టిలో ఉంచుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా హై అలర్ట్ ని ఉండాల్సిందిగా ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి మాల్స్ కావచ్చు, లేకపోతే మార్కెట్లు కావచ్చు, మతపరమైనటువంటి సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్రాలకు ఎంటర్ అయ్యేటువంటి చెక్ పాయింట్లు ఉంటాయి కదా, అక్కడ కొంత నిఘా పెట్టాలి, ప్రతి వెహికల్ ని కూడా చెక్ చేయాలి అనేటువంటి దిశగా ఆదేశాలను అయితే ఇచ్చింది. ఇప్పటికే హర్యానా కావచ్చు, యూపీ, తెలంగాణ, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలన్నీ కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలకు ఆదేశాలు అనేది కూడా జారీ చేసింది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కొంత కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా, అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఇష్యూ అయితే ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల లాంటి ఘటనలు అసలు నమోదు కాలేదు. బట్ ఇప్పుడు ఈ ఘటన జరగడం, అది కూడా ఇంత సివియర్ గా సుమారు 13 మంది మరణించడం, ఇంకొంత కూడా మరణాల సంఖ్య పెరిగేటువంటి ఆస్కారం ఉందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రస్తుతానికి ఒక హాట్ ల్యాండ్ లాంటి ప్రాంతంలో, ఎందుకంటే మార్కెట్ ఏరియా చాందినీ చౌక్ అనేటువంటి ఏరియా పూర్తిగా బిజినెస్ కి సంబంధించి హోల్సేల్ మార్కెట్స్ చాలా ఉన్నాయి అక్కడ. దాంతో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉండేది. ఈ రోజు బంద్ కాబట్టి కొంత తీవ్రత తక్కువ ఉంది. బట్ అయినప్పటికీ కూడా 13 మంది మరణించడం, ఇంకో 30 మంది వరకు తీవ్రంగా గాయాల పాలవడంతో ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగానే అన్ని ఏజెన్సీస్ ని కూడా రంగంలోకి దింపింది మమత. ఇక ఢిల్లీలో పేలుడుపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సాయంత్రం 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పేలుడు సంభవించినట్టు చెప్పారు. హ్యుండాయ్ i20 కారులో ఒక్కసారిగా పేలుడు జరిగిందని తెలిపారు. ఈ పేలుడులో కొంతమంది మరణించగా మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. పేలుడు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఫోరెన్సిక్ సిబ్బందితో పాటు ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు అమిత్ షా. आज शाम करीब 7 बजे दिल्ली में लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर i20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है। ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं। प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। एनएसजी और एनआईए की टीम एफएसएल के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी सीसीटीवी कैमरा और बाकी सब चीज़ों की जांच के आदेश दे दिए हैं। मेरी सीपी दिल्ली से भी बात हुई है।
स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है। सीपी दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं। हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच। और जो हमारे मेट्रो स्टेशन हैं, मेट्रो लाइनें हैं, उनकी भी हमारी जो है एएस और बीडीडीएस टीम्स के द्वारा चेक कराई गई है। हमारे कमांडोज भी फ्लैग मार्च कर रहे हैं। देर रात्रि में हम जितने भी गेस्ट हाउसेज, रेस्ट हाउसेज और होटल्स हैं, इनकी भी चेकिंग का अभियान चलाएंगे। రెడీగా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్తో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబ్ స్క్వాడ్తో చెక్ చేస్తున్నారు. ఎంజీపీఎస్, అదేవిధంగా జేబీఎస్, పలు బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇక ఓల్డ్ సిటీలో కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. నాకాబందీ, కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా వాహన తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, మరేవైనా వస్తువులు కనిపించినా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ నగరవాసులను కోరారు. డయల్ 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్లో కూడా ఈ పోలీసులు అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన బాంబ్ స్క్వాడ్ వల్ల రద్దీ ప్రాంతాల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బ్లాస్ట్ ఘటనకు సంబంధించి ఇప్పటికే మృతుల సంఖ్య 13కు చేరింది. దాదాపు 30 మంది ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఘటన జరిగిన తర్వాత, అంటే 7 o'clock ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పూర్తిగా పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత అటు క్లూ స్ట్రీమ్ కావచ్చు, లేకపోతే ఎన్ఐఏతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్. అయితే వెంటనే దేశ రాజధాని ఢిల్లీలో చాలా కాలంగా కూడా ఇలాంటి బ్లాస్ట్లు జరిగిన దాఖలాలు లేవు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అన్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో ఇన్సిడెంట్ తర్వాత వెంటనే కేంద్ర హోంశాఖకు సంబంధించి కొన్ని హెచ్చరికలు కొన్ని రాష్ట్రాలకు జారీ చేశారు. అందులో భాగంగానే ఇటు హైదరాబాద్, ముంబైతో పాటు యూపీకి సంబంధించి ఒక హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రాల్లో రద్దీ ప్రాంతాలు అనుకోవచ్చు, లేకపోతే సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు పెంచాలి అంటూ కూడా కొంతమేరకు ఆదేశాలు ఉన్న క్రమంలో ఢిల్లీ బ్లాస్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా, ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా అధికారులు అలర్ట్ అయిపోయారు. ఇటు హైదరాబాద్ సంబంధించి సిపి సజ్జనార్ కూడా ఇప్పటికే కొన్ని ఆదేశాలు అధికారులకు ఇవ్వడంతో పాటు మెయిన్గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతమేరకు ఓల్డ్ సిటీ అంటే సౌత్ జోన్ కొంతమేరకు క్రిటికల్గా భావించాలి. కొంతవరకు సమస్యాత్మకమైన ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. సౌత్ జోన్ కేంద్రంగానే గతంలో జరిగిన దేశవ్యాప్తంగా ఏదైతే విధ్వంసాలు కొన్ని జరిగాయో దాని మూలాలు మొత్తం కూడా హైదరాబాద్ సంబంధించి ఉండడము, అందులోనూ సౌత్ జోన్ సంబంధించిన ఏరియాస్లోనే ఉండడం. సో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సౌత్ జోన్ చాలా కీలకంగా భావించాలి. సౌత్ జోన్ పరిధిలోనే ఈ ఓల్డ్ సిటీకి సంబంధించిన ఏరియా మొత్తం కూడా సౌత్ జోన్ పరిధిలో ఉంటుంది. ఓల్డ్ సిటీకి సంబంధించి చార్మినార్, యాకుత్పురా, దాంతోపాటు బహదూర్పురా ఈ ఏరియాస్ సంబంధించి పురాణాపూల్, నయాపూల్ ఇది మొత్తం కూడా ఈ సౌత్ జోన్ సంబంధించిన ఏరియాస్కి రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి సౌత్ జోన్ పైన పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి పెట్టారు. సో ప్రస్తుతం చార్మినార్ వద్ద కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ రాత్రి వేళలోనే చార్మినార్ దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఒక్కసారిగా ఢిల్లీలో బ్లాస్ట్ జరగడము, దాని తర్వాత హై అలర్ట్ ప్రకటించడము, హైదరాబాద్ సంబంధించిన పోలీసులు కూడా అలర్ట్ అవ్వడంతో ప్రస్తుతం ఓల్డ్ సిటీకి సంబంధించిన అన్ని ఏరియాస్లో మెయిన్గా రద్దీ ప్రాంతాల్లో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక రాచకొండ కమిషనరేట్ సంబంధించి సుధీర్ బాబు, రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ఇప్పటికే అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా మెయిన్గా ఇటు ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించి అంటే శివారు ప్రాంతాలను కలుపుకొని రాచకొండ ఉంటుంది. ఇతర జిల్లాల నుండి రాచకొండ కమిషనరేట్ సంబంధించిన లిమిట్స్ మీదుగానే హైదరాబాద్ నగరానికి ప్రవేశించాల్సి ఉంటుంది. సో శివారు ప్రాంతాలని కలుపుకొని రాచకొండ కమిషనరేట్ ఉంటుంది కాబట్టి మెయిన్గా ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించి కొన్ని ప్లేసెస్ని నోటీస్ చేసి అక్కడ వాహన తనిఖీలు నిర్వహించాలి అంటూ కూడా ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే రాచకొండ కమిషనరేట్ పరిధిలో మెయిన్గా ఇటు సిటీలో ఉన్నటువంటి రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాచకొండ లిమిట్స్
దృష్టిలో ప్రస్తుతం నాగోల్ చౌరస్తా వద్ద కావచ్చు, ఎల్బీ నగర్ సంబంధించిన ఏరియా వద్ద ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు మెయిన్గా సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా సైబరాబాద్ కూడా కొంతమేరకు ఇటు ఐటీ కారిడార్, దాంతోపాటు ఇది కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించి మెయిన్గా కొంత శివారు ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్లో కూడా ఉంటాయి. సో ఇలాంటి ప్లేసెస్లో ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించాలి, వాహన తనిఖీలు నిర్వహించాలి. అనుమానాస్పదంగా ఎవరు కనబడ్డా కూడా వెంటనే వాళ్ళని క్వశ్చన్ చేయాలి అంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో అధికారులు మొత్తం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో మెయిన్గా ఇటు ఇతర ప్లేసెస్కి వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి మెయిన్గా ఎంజీబీఎస్, దాంతోపాటు జేబీఎస్ సంబంధించిన బస్ స్టాండ్లు, వీటితో పాటు ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, దాంతోపాటు కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్. ప్రస్తుతం నాంపల్లి రైల్వే స్టేషన్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. రైలు కోసము చాలామంది ప్రయాణికులు నాంపల్లి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుంటారు. సో అక్కడ అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వాళ్ళకి సంబంధించిన లగేజ్ పైన అనుమానం వచ్చినా కూడా బ్యాగ్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం నాంపల్లి రైల్వే స్టేషన్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సిట్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఇటు మెయిన్గా రద్దీ ప్రాంతాలు, దాంతోపాటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎట్ ది సేమ్ టైం వీటితో పాటు కొంత మార్కెట్స్ సంబంధించి, ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్ నగరంలో కూడా వెరీ బిజీగా ఉండే మార్కెట్స్ ఉంటాయి. సో అలాంటి మార్కెట్స్ వద్ద కూడా కొంతమేరకు బందోబస్తు పెంచాలి. అక్కడ కూడా అనుమానిత కదలికలు ఎవరు ఏదైనా ఉంటే వాళ్ళని వెంటనే క్వశ్చన్ చేయాలి అంటూ కూడా చెప్పిన క్రమంలో ఇటు కోటి కావచ్చు, హ్యాబిట్స్ సంబంధించిన ఏరియాకి సంబంధించి మొత్తం కూడా పోలీసులు కొంతమేరకు తనిఖీలు నిర్వహిస్తున్న సిట్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా దేశ రాజధాని ఢిల్లీ బ్లాస్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం హైదరాబాద్ సంబంధించిన పోలీసులు అలర్ట్ అయిపోయారు. దాంతోపాటు ఇంటర్ స్టేట్ సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీకి కేంద్ర హోంశాఖ నుండి ఆల్రెడీ ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఇంటర్ స్టేట్ సంబంధించి అంటే వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే బార్డర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా కొంతమేరకు నిఘా పటిష్టం చేయాలి అని చెప్పిన క్రమంలో అక్కడ కూడా ఈరోజు రాత్రి తనిఖీలు నిర్వహించే అవకాశాలు కనపడుతున్నాయి. మెయిన్గా ఉగ్ర కోణము అనేది ఇందులో కొంతవరకు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి ఈ బ్లాస్ట్ సంబంధించి. కాబట్టి గతంలో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ మనం చెప్పుకుంటున్నట్లు దేశవ్యాప్తంగా ఎక్కడ టెర్రరిస్ట్ సంబంధించిన ఇన్సిడెంట్, టెర్రరిస్ట్ సంబంధించిన యాక్టివిటీ ఎక్కడ జరిగినా కూడా ఆ మూలం హైదరాబాద్లో ఉండడం. అంటే ఒకవేళ ఇప్పుడు కూడా దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా రంగంలోకి దిగాయి. ఈ బ్లాస్ట్కి సంబంధించిన కారణాలు ఏంటి అనే దానిపైన దర్యాప్తు చేస్తున్నాయి. ఒకవైపు బీహార్లో రెండవ దశ పోలింగ్ ఉంది. దాంతోపాటు ఇటు పూర్తి స్థాయిలో కూడా టెర్రరిజం లింక్స్ సంబంధించి అంటే ఈ బ్లాస్ట్లో ఉగ్ర కోణము, ఉగ్ర కుట్ర ఏమైనా దాగుందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్ సంబంధించి పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరానికి సంబంధించి అలాంటి లింక్స్ గతంలో ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఫోకస్ హైదరాబాద్ పైన ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్న కొన్ని ఆ ఏరియాస్ సంబంధించి సున్నితమైన ప్రాంతాలని ఆల్రెడీ హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా గుర్తించారు. కాబట్టి అందులో భాగంగానే చార్మినార్ కావచ్చు, మనం చెప్పుకుంటున్నట్లు ఓల్డ్ సిటీకి సంబంధించిన ఏరియాస్లో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. సో అలాంటి ఏరియాస్ పైన ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టాలని ఇప్పటికే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా స్వయంగా సౌత్ జోన్ సంబంధించి, ఓల్డ్ సిటీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించాలి, అనుమానితుల్ని క్వశ్చన్ చేయాలి, అవసరమైతే అదుపులోకి తీసుకోవాలి అంటూ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చిన క్రమంలో ప్రస్తుతం ఢిల్లీ బ్లాస్ట్ సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకొని హై అలర్ట్ ప్రకటించారు. కాబట్టి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ట్రై కమిషనరేట్ పరిధిలో తనిఖీలు విస్తృతంగా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉంది. మమతా, ఇక రేపు జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రిని యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం నుంచి పోలింగ్ బూత్స్ కి తరలించారు. పోలింగ్ బూత్స్ దగ్గర 3 అంచెల భద్రతనైతే ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఇక ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రత్యేక డ్రోన్ల ద్వారా పోలింగ్ నిర్వహణలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. ఇక రేపు జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రిని యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం నుంచి పోలింగ్ బూత్స్ కి తరలించారు. పోలింగ్ బూత్స్ దగ్గర 3 అంచెల భద్రతనైతే ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఇక ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రత్యేక డ్రోన్ల ద్వారా పోలింగ్ నిర్వహణలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,13,065 మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో నిలిచారు. ఉప ఎన్నిక కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. ఒక్కో అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్ పాస్ అందించారు. 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది పోలీసులతో కలిపి మొత్తం 5,000 మంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విధుల్లో ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ ప్రాసెస్ మానిటరింగ్ చేయనున్నారు అధికారులు. ఫస్ట్ టైం ఈ ఎన్నికల నిర్వహణలో డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. పోలింగ్ సిబ్బందిలు వారితో పాటు పోలింగ్ మెటీరియల్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక 50% ఆల్రెడీ రీచ్ అయ్యారు. ఇంకా అందరం ఆ పోలింగ్ స్టేషన్ రీచ్ చేసి ఇంకా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ దాదాపుగా 2,060 మంది సిబ్బందిలు ఎలక్షన్లో పాల్గొంటున్నారు. అండ్ పోలీస్ సైడ్ నుంచి ఒక 2,000 మంది అండ్ అదర్ అఫీషియల్స్ అన్ని కలిపిన 5,000 మంది దాదాపుగా ఎలక్షన్లో పాల్గొంటున్నారు. సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటాయి. సో అన్ని ఏర్పాటు అండ్ బందోబస్తు అదేవిధంగా వెబ్ కాస్టింగ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు మీకు డ్రోన్ కూడా ఇప్పుడు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్, జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్. ఉప ఎన్నిక బరిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో పోలింగ్ టైంను సాయంత్రం 6 వరకు పెంచామన్నారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈసీ అధికారులు సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. సెక్టార్ల వారీగా బూత్లను విభజించి ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ను ప్రశాంతంగా నిర్వహించేందుకే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్. పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ ఉంటుందన్నారు. ఇతర నియోజకవర్గాలకి చెందిన వాళ్లు జూబ్లీహిల్స్లో ఉంటే కేసులు పెడతామన్నారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు పోలింగ్ సరళిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టాయి. లీడర్లు తమ గెలుపు అవకాశాలను పెంచుకునేందుకు వార్ రూమ్ల నుంచి బూత్ స్థాయి కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది పోటీ పడుతున్న బైపోల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ముందడుగు పడింది. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో హమాలీవాడ ప్రజలు చిరకాల డిమాండ్ త్వరలో నెరవేరనుంది. ఇక హమాలీవాడలో ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర రైల్వే శాఖ అధికారులను కలిసి రిక్వెస్ట్ చేశారు. మంచిర్యాల పట్టణ ప్రజలు గతంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రమాదాలు కూడా జరిగాయి. హమాలీవాడ ప్రజల విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ అధికారులను కలిసి ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణను రిక్వెస్ట్ చేశారు. ఇక ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అయితే మంచిర్యాల టౌన్ నుండి హమాలీవాడ, సూర్యనగర్, తిలక్ నగర్, రాజీవ్ నగర్, గోపాల్వాడ, సప్తగిరి కాలనీ, అశోక్ రోడ్డు, వేమ్లవాడ బస్తీ, దొరగారిపల్లె కాలనీలకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగనున్నాయి. వెళ్ళే ట్రైను కాజీపేట్ వైపు ఎలక్ట్రిక్ పోల్ నంబర్ 261/1-2 దగ్గర ఒక ఎఫ్ఓబి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అక్కడ ప్రాంతవాసులు అడగడం జరిగింది. దాని ప్రకారమే నేను అశ్విని వైష్ణవ్ గారికి మళ్ళీ రైల్వే జిఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది ఆగస్టులో లెటర్ పెట్టిన తర్వాత మళ్ళీ వారితో ఫాలోఅప్ చేసిన తర్వాత ఇప్పుడే నాకు రెస్పాన్స్ వచ్చింది. వారు ఆ ఎఫ్ఓబి ఏదైతే ఉందో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని లొకేషన్ పరిశీలించి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత
చాలామంది లోకల్స్కి ఏదైతే క్రాసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ఏమీ ప్రమాదం లేకుండా వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి మీ మంచిర్యాల ప్రజలందరికీ ఒక శుభవార్త. ఇది డిసెంబర్ లోపల పని పూర్తి కావాలని చెప్పి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఫాలోఅప్ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ ప్రాజెక్ట్ తొందరగా అయిపోవాలని చెప్పి